ఫైర్ బ్రాండ్ గా సినీ తారగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో సుపరిచితం. ఎదుటివారు ఎంతటి వారైనా సరే తప్పు చేస్తే తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు రోజా. జయాపజయాలతో సంబంధం లేకుండా ఏ పార్టీలో పనిచేసినా నికార్సైన రాజకీయం చేయడంలో రోజా స్టైలే వేరు. మహిళల కోసం పోరాడాలనే తపనతో సినీ రంగాన్ని వీడి రాజకీయ రంగంలో అడుగుపెట్టిన రోజా నిత్యం వారి కోసం పోరాడుతూనే ఉన్నారు. ఒకవైపు రాజకీయ ఉద్దండులు, మరోవైపు మహిళల సమస్యలపై పోరాటం, ఇలా రెండిటిని రోజా బ్యాలెన్స్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందిన రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ ఫైర్ బ్రాండ్ అనే పేరుకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యే పేరు నగరి ఎమ్మెల్యే రోజా. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రోజాకు ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇందుకే ఇస్తారు. పార్టీ తరపున ఎటువంటి కార్యక్రమాలు చేసినా ఆమెతోనే మొదలు పెట్టిస్తారు జగన్. రోజాది ఐరన్ లెగ్ అని, ఆమె ఎక్కడ ఉంటే ఆ పార్టీ ఓటమి చెందుతుందని టీడీపీ నాయకులు విమర్శలు చేశారు. కానీ పార్టీ అధినేత జగన్ మాత్రం వారి విమర్శలన్నీ పక్కన పెట్టి వాటినేవి పట్టించుకోకుండా పార్టీ తరపున చేసిన ప్రతి మంచి కార్యక్రమానికి రోజా చేతుల మీదుగానే ప్రారంభిస్తారు. జగన్ వద్ద ఇంత పేరు సంపాదించుకున్న ఫైర్ బ్రాండ్ రోజా జీవిత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నాగరాజారెడ్డి లలిత దంపతులకు 1972 నవంబర్ 17న చిత్తూరు జిల్లా చినగొట్టుగల్లు మండలం భాకరాపేటలో శ్రీలతారెడ్డి అలియాస్ రోజా జన్మించారు. ఆమెకు ఇద్దరు సోదరులున్నారు. ఒకరు కుమారస్వామి రెడ్డి, ఇంకొకరు రాంప్రసాద్ రెడ్డి. వీరిద్దరూ మెడికల్ రంగంలో స్థిరపడ్డారు. రోజా కుటుంబం మొత్తం విద్యావంతులే. రోజా తండ్రి నాగరాజారెడ్డి గతంలో ఉద్యోగరీత్యా చిత్తూరు జిల్లాలో జీవనం కొనసాగించినప్పటికీ ఆ తరువాత హైదరాబాద్లో స్థిరపడ్డారు. రోజా తండ్రి నాగరాజారెడ్డి ఓ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా కూడా పనిచేసేవారు. ఆ సమయంలో ఆయన కొన్ని డాక్యుమెంటరీ సినిమాలు కూడా చేశారు. ఇక రోజా తల్లి లలిత మొదట్లో తన జీవితాన్ని నర్స్గా మొదలుపెట్టారు. ఆ తరువాత కొంతకాలానికి ఒక నర్సింగ్ కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేశారు. రోజా తల్లిదండ్రులు ఎవరు? ఆమెకు ఎంతమంది సోదరులు ఉన్నారు? వారు ఏ రంగాల్లో స్థిరపడ్డారో మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు రోజా విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. ఆమె ఎంతవరకు చదువుకున్నారు, చదువులో ఎంత మేరకు రాణించేవారో ఇప్పుడు చూద్దాం. రోజా చదువు మొత్తం తన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలో కొనసాగించింది. 1వ తరగతి నుంచి డిగ్రీ దాకా తిరుపతిలోనే కొనసాగింది. డిగ్రీలో రోజా పొలిటికల్ సైన్స్ ను మహిళా పద్మావతి యూనివర్సిటీలో పూర్తి చేసింది. ఆమె డిగ్రీ చదువుతున్న సమయంలో కాలేజ్ కు డుమ్మా కొట్టి స్నేహితులతో కలిసి సినిమాకు ఎక్కువగా వెళ్లేవారు. ఆమె కాలేజ్ కు డుమ్మా కొట్టి సినిమాలకు వెళుతున్నప్పటికీ రాసిన ప్రతి పరీక్షలో మంచి మార్కులు సంపాదించుకునేది. కాలేజ్ కి డైలీ వెళ్లేది కాదు. ఎగ్జామ్ లో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్న వారే కింగ్ అన్నట్లుగా రోజా ప్రవర్తించేది. చిన్నతనంలోనే రోజా కూచిపూడి నాట్యం నేర్చుకోవడంతో కాలేజ్ లో జరిగిన ఫెస్టివల్స్ లో కూచిపూడి నాట్యం చేసేది. ఆమె చేసిన కూచిపూడి నాట్యానికి సంబంధించిన ఫొటోస్ ఇప్పటికీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉన్నాయి.